నా దృష్టిలో మేకప్ మ్యాన్ అదృష్టవంతుడు వ్యాసం. అందరికీ వందనాలు. తెలుగు నాటకరంగం అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవ్యక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం. మేకప్ కొన్ని నాటకాలకి నేను స్వయంగా చేసేవాడిని. నాకు మేకప్ కిట్ కూడా ఉండేది. మేకప్ మీద ప్రత్యేకంగా పుస్తకం కూడా వ్రాశాను, ప్రచురితమయ్యింది. ఈ వ్యాసం ఇప్పుడు మీకోసం. నాటకానికి ఆహార్యం అతి ముఖ్యమైనది. అనాదిగా నాటక రంగంలో దీని ఉనికిని చాటుకుంది. తర్వాత కాలంలో దీపనం, రంగ సజ్జీకరణ చోటు చేసుకున్నాయి. అందుకే ఆహార్యం పురాతన కళగా గుర్తించారు. మేకప్ రంగస్థల కళలో అసలైన కళ. పూర్తిగా నాటక మూలాలకి సంబంధించిన ప్రాథమికమైనది. ఒక నటుడు మరో వ్యక్తిగా నటించాలంటే ఆహార్యం, మేకప్ అవసరం ఉంటుంది. నటుడు మారువేషం వేసుకోవటానికి ఆహార్యం, మేకప్ తప్పనిసరిగా కావాలి. నటుడు తానుగా కనిపించకుండా పాత్రలా కనిపించటానికి ఆహార్యం అతి ముఖ్యమైనది. భరతముని నాట్యశాస్త్రంలో చతుర్విధాభినయాలలో ఆహార్యం ఒకటిగా పేర్కొన్నాడు. తక్కినవి 3 ఆంగికం, సాత్వికం, వాచికం. నాటక ప్రదర్శనకి 4 అభినయాలు తప్పనిసరి. వేషానికి ఒక్కటే ప్రాధాన్యం ఇచ్చి చేసే ప్రక్రియ విచిత్ర వేషధారణ. సాధారణంగా ఈ విచిత్ర వేషధారణ ఏకపాత్రగానే ఉంటుంది. మేకప్ పాత్రగా రూపాన్ని ఇస్తుంది. ఆహారం వయస్సుని, ఆరోగ్య స్థితిని, జాతిని, కొంతవరకు వృత్తిని, ప్రాథమిక వైఖరిని అంటే విచారము, కోపం, ఆనందం మొదలగు వ్యక్తిత్వము, వ్యక్తి రూపము తెలుపుతుంది. మేకప్ వల్ల యువకుడిని వృద్ధుడుగాను, వృద్ధుణ్ణి యువకుడుగాను మార్చవచ్చును. ఒకే నాటక ప్రదర్శనలో, నాటక గమనంలో పాత్ర వయసులో తేడాలు చూపించవలసిన అవసరం రావచ్చును. అందుకు మేకప్ తప్పనిసరి. పౌరాణిక పాత్రలు, చారిత్రాత్మక పాత్రలు, సాంఘిక పాత్రలు, అద్భుతమైన పాత్రల సృష్టికి మేకప్ తప్పక అవసరం అవుతుంది. లైటింగ్, ఆడిటోరియం మొదలగు అంశాలను పరిగణలోకి తీసుకుని మేకప్ చేయాలి. అలా ఎందుకు చేస్తున్నారనేది ప్రశ్నార్థకమే. తెల్లమొహాలే సాక్షి. నాటకాలాడే సంస్థలు సాధారణంగా ఒకే రూపశిల్పిని నియమించుకుంటూ ఉంటారు. ఒకే నాటకానికి మేకప్ చేయటానికి వచ్చిన వారినే పెట్టుకోవటం వల్ల వారి మీద నమ్మకం ఏర్పడుతుంది. సంస్థలో వారు కూడా ఆ రూపశిల్పికి బాగా పరిచయం కూడా అవుతారు. ప్రదర్శనకి ఒక రేటు మాట్లాడుకుంటారు కాబట్టి మళ్ళీ బేరసారాలు ఉండవు. తలకాయ పోటు ఉండదు. అతనికి ఖాళీ లేకపోతే మరొక అతన్ని పిలుస్తారు. ఇంచుమించుగా అందరి రేట్లు ఒకేలా ఉంటాయి. సాధారణంగా సాంఘిక నాటకాలకు రేటు ఉండదు. సరదాగానే నాటకాలు ఆడతారు.
సాధారణంగా సాంఘిక నటులకు రేటు ఉండదు, సరదాగానే నాటకాలు ఆడతారు. నటీమణులకు ప్రదర్శనలకు రేటు ఉంటుంది. మేకప్ మెన్తో పాటు మ్యూజిషియన్కి, ఎలక్ట్రీషియన్కి మొదలగు వారికి పేమెంట్స్ ఉంటాయి. సాధారణంగా మన వాళ్ళు వేసేది పరిషత్తుల్లోనే కాబట్టి తక్కినవి అంటే సౌండ్ సిస్టమ్, లైటింగ్ సిస్టమ్, కొన్ని తెరలు నిర్వాహకులే ఏర్పాటు చేస్తారు. సొంతంగా నాటక ప్రదర్శన చేసుకోవాలనుకున్నవారు ఇవన్నీ భరించాలి. వీటితో పాటు ఆడిటోరియం, కుర్చీలు మొదలగు వాటి ఖర్చులు కూడా చెల్లించుకోవాలి. సాధారణంగా పరిషత్తుకి నాటకం తీసుకువెళ్ళే దర్శకుని మీదే సంస్థ అంతా ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా నష్టపోయేది ఆ దర్శకుడే. నష్టాలు వస్తే భరించవలసింది అతనే. సాధారణంగా అతనే ప్రొడ్యూసర్, అతనే ఆర్గనైజర్, అతనే తనకు నచ్చిన పాత్రను ధరిస్తాడు. అతనే సంస్థలో కీలకమైన వ్యక్తి. ఇక మేకప్ విషయానికి వస్తే లాభ నష్టాలతో తనకి ఏమాత్రం సంబంధం లేదు. ప్రతి ప్రదర్శనకు తన పేమెంటు ఇవ్వవలసిందే. రిస్క్ లేని పని తన పని తానే చేసేస్తే చాలు, చేతులు కడిగేసుకోవచ్చు. నా దృష్టిలో మేకప్ మ్యాన్ అదృష్టవంతుడు. తక్కిన వాళ్ళందరూ సెట్లు, దుస్తులు, వస్తు సామాగ్రి మొదలగు బరువులు మోసుకెళ్తే తాను మాత్రం తన మేకప్ కిట్ సంకలో పెట్టుకుని హాయిగా వెళ్ళి రావచ్చు. ఆహార్యం, దుస్తులు, సెట్స్, లైటింగ్ మొదలగు విభాగాలకు వేరే వేరే వ్యక్తులు పరికల్పన చేయవలసి వస్తుంది. తెలుగు నాటక రంగంలో అలా లేకపోవటం సహజమే. అన్నీ దర్శకుడు ఊహలను అనుసరించే జరుగుతాయి. మేకప్ మెన్ కూడా దర్శకుడే పాత్రల ఆహార్యం విషయం సూచనలు ఇస్తాడు. మేకప్ మెన్ తన ఇష్టానుసారం ఆహార్యం చేస్తాడు. నటులు ఎన్నో రోజులు ఎన్నో రిహార్సల్స్ చేస్తారు. సాధారణంగా మేకప్ రిహార్సల్స్ ఉండదు. ఈ విధంగా కూడా మేకప్ మెన్ అదృష్టవంతుడు. నేరుగా ప్రదర్శన రోజునే నటుడికి వేషం వేయటం జరుగుతుంది. నటుడు తన పాత్ర రూపాన్ని చూసుకునేది మొదటి ప్రదర్శన రాత్రే. నాటక ప్రదర్శన ఎక్కడ ఏ ఊళ్ళో ఉన్న మేకప్ మ్యాన్కి ప్రయాణం ఖర్చులతో పాటు భోజన వసతులు కూడా కల్పించాలి. ఒక్కొక్క నాటకానికి ఒక్కొక్క రూపశిల్పి ఉంటాడు కాబట్టి 9 నాటకాలు పోటీలలో ఉంటే తను తొమ్మండుగురిలో ఒకడు. పోటీ తొమ్మండుగురికే కానీ నటుడికి అనేక మందితో పోటీ పడవలసి వస్తుంది. అందువల్ల కూడా మేకప్ మన్ అదృష్టవంతుడే. మేకప్ మన్ తనకి వచ్చిన బహుమతుల్ని తనే మూటగొట్టుకోవచ్చును. ఒక నాటక ప్రదర్శనకు ఎలా పాత్రలకు ఆహార్యం వేయాలో నిర్ణయించుకోవటం జరిగిన తర్వాత, వేసిన తర్వాత మళ్ళీ ప్రదర్శనలకు ఇక సులభమే. అదే నాటకం ఎన్నిసార్లు ప్రదర్శించినా ఆయా పాత్రలకు జరిగే వేషాలు వేయటం జరుగుతుంది. తాను ఒకేలా ఆహార్యం సమకూర్చినప్పటికీ కొన్ని పరిషత్తుల్లో ఉత్తమాహార్యంగా నిర్ణయించి బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. అలాగే చేసినప్పటికీ కొన్ని పరిషత్తుల్లో బహుమతులు ఆహార్యానికి రాకపోవటం ఆశ్చర్యం కలగక మానదు. ఆ జడ్జీలకు ఆహార్యం గురించి ఎంత తెలుసన్నది ప్రశ్నార్థకమే. నటుడు ఒకసారి సరిగ్గా చేసి మరోసారి సరిగ్గా చేయకపోతే ఉత్తమ నటుడిగా ఎంపిక కాకపోవచ్చును. కానీ మేకప్ ఒకేలా చేసినా ఒక చోట ప్రైజ్ రాకపోవడానికి మరో చోట రావడానికి బేతాళుడు వేసిన ప్రశ్నల ధర్మ సందేహంగానే మిగిలిపోయింది.
తాను చేసిన తప్పేమిటో తనకే తెలియదు. ప్రైజు ఎందుకు ఇస్తున్నారు? జడ్జీలకి తెలిసి చస్తే కదా. మేకప్ మ్యాన్కి కష్టాలు నష్టాలు లేవు, రిహార్సల్స్ లేవు, రిమ్యునరేషన్తో పాటు బహుమతులు వస్తున్నాయి. సొమ్ము ఒకళ్ళది, సోకొకళ్ళదిలా. అదృష్టవంతుడే కదా. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.